Tests of divisibility. Formulas. Divisibility by 2. A number is divisible by 2 if units digit is any of 0, 2, 4, 6, 8. ఒక సంఖ్య రెండుచే భాగించబడాలంటే ఒకట్ల స్థానంలో 2, 0, 2, 4, 6, 8 ఉండాలి. అంటే సరి సంఖ్య ఉంటే రెండుచే భాగించబడుతుంది. ఈవెన్ నెంబర్ is divisible by 2. Example 68 యూనిట్ ప్లస్ 8 ఉంది అంటే 2తో డివిజిబుల్ అవుతుంది, 2తో భాగించబడుతుంది. 73 యూనిట్ ప్లస్ 3 ఉంది అంటే ఈవెన్ నెంబర్ కాదు, ఇది నాట్ డివిజిబుల్ బై 2 అంటే 2తో భాగించబడదు. అండ్ 86 యూనిట్ ప్లస్ 6 it is divisible by 2 even number. Tests of divisibility. Next, divisibility by 3. ఒక సంఖ్య 3చే భాగించబడాలంటే ఫార్ములా a number is divisible by 3 only when the sum of its digit is divisible by 3. అంటే ఒక సంఖ్య 3చే భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3చే భాగించబడితే ఆ సంఖ్య 3చే భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ 96 డిజిట్స్ 6, 9 రెండింటిని ఎడిషన్ చేయాలి. 6 plus 9 15. 15 is divisible by 3. So therefore 96 is divisible by 3. అంటే 96 3చే భాగించబడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1691. ఈ నెంబర్లో డిజిట్స్ సమ్ చేయాలి. 1 plus 6 plus 9 plus 1 7. 1 plus 6 7. 7 plus 9 16. 16 plus 1 17. 17 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో therefore 1691 is not divisible by 3. Tests of divisibility. That's divisible by 9. A number is divisible by 9 only when the sum of its digits is divisible by 9. సేమ్ 3 లాగే, అంటే మనకి ఇచ్చిన సంఖ్యలోనే అంకెల మొత్తం కలిపితే ఆ సంఖ్య 9తో భాగించబడితే ఇచ్చిన సంఖ్య 9తో భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ 369 అంటే మనకి ఇచ్చిన నెంబర్, దీంట్లో అంకెలు మొత్తం కలపాలి. 3 plus 6 plus 9. 9. 3 plus 6 9. 9 plus 9 18. 18 is divisible by 3. So therefore 369 is divisible by 3. Next example. 4891. ఇది 9తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేద్దాం. మనకి ఇచ్చిన నంబర్లోని 4 plus 8 plus 9 plus 1. 4 plus 8 12. 12 plus 9 31. 31 plus 1 32. 32 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ అవుతుంది. సో therefore 4891 is not divisible by 9.
Tests of divisibility. Divisibility by 4. A number is divisible by 4 if the number formed by its last two digits is divisible by 4. అంటే మనకి నెంబర్ ఉందనుకోండి, నెంబర్లో లాస్ట్ టూ డిజిట్స్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్నది, టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఇది 4తో డివిజిబుల్ అవుతాయి. ఈ మొత్తం నెంబర్ అంతా 4తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ లాస్ట్ టూ డిజిట్స్ 00 ఉన్నా ఆల్సో డివిజిబుల్ బై 4. ఎగ్జాంపుల్ 5600 లాస్ట్ యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ లాస్ట్ టూ డిజిట్స్ 00 ఉన్నాయి. సో therefore ఈ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. 5600 is divisible by 4. Next example. Next example అంటే 1424 units place tens place 24 number. 24 is divisible by 4. So therefore given number is divisible by 4. 8,34,231. దీంట్లో లాస్ట్ టూ డిజిట్స్ 31 ఉంది. 31 నాట్ డివిజిబుల్ బై 4. సో therefore 8,34,231 నాట్ డివిజిబుల్ బై 4. Tests of divisibility. Divisible by 8. A number is divisible by 8 is the number formed by hundreds, tens, units, digits of given number is divisible by 8. ఒక నెంబర్ 8తో భాగించబడాలంటే హండ్రెడ్స్, టెన్స్, యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ 8తో భాగించబడితే మొత్తం నెంబర్ అంతా 8తో భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారంటే 13,352 అంటే మనకి వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ అండ్ హండ్రెడ్స్ ప్లేస్ ఈ మూడు ప్లేస్లో ఉన్న నెంబరు 8తో డివిజిబుల్ అవ్వాలి. 8తో డివిజిబుల్ అవుతే అప్పుడు మొత్తం 13,352 డివిజిబుల్ బై 8. 352 8తో డివిజిబుల్ అవుతుంది కదా. 8 4s 32 ఇంకా ఎంత ఉంది కదా 32 ఉంది, మళ్ళీ 4 వస్తుంది అంటే 352 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. సో therefore 13,352 divisible by 8. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 10,89,631 మనకి లాస్ట్ 10 యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ ఆ ప్లేస్లో నెంబర్ ఏముంది 631. ఈ నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వట్లేదు. సో therefore given number is not divisible by 8. Tests of divisibility. Divisibility by 5. A number is divisible by 5 only when its unit digit is 0 or 5. అంటే మనకి ఇచ్చిన నెంబర్లోని చివరి డిజిట్ 0 కానీ లేదా 5 కానీ ఉంటే 5తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 17,365 యూనిట్స్ ప్లస్ లాస్ట్ ప్లస్ డిజిట్లో 5 ఉంది కనుక టోటల్ నెంబర్ డివిజిబుల్ బై 5. అనదర్ ఎగ్జాంపుల్ 87,231 ఈ నెంబర్లో మనకి లాస్ట్ ప్లేస్ యూనిట్ ప్లస్ డిజిట్ ఉంది 1 ఉంది. 1 అనేది 5తో డివిజిబుల్ అవ్వదు. సో therefore given number is not divisible by 5. Test of divisibility. Divisibility by 10. A number is divisible by 10 only when its unit digit is 0.
అంటే లాస్ట్ నెంబర్ అనేది 0 ఉండాలి. న్యూ డిజిట్ లాస్ట్ నెంబర్ 0 ఉంటే కనుక ఆ నెంబర్ డివిజిబుల్ బై 10 అవుతుంది. ఎగ్జాంపుల్ లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్లో నెంబర్ ఆఫ్ 6 ఉంది అంటే ఇది 10తో డివిజిబుల్ అవుతుంది. సో ఫర్ 17,836 is not divisible by 10. Another example 7,830 లాస్ట్ నెంబర్ అవుతుంది యూనిట్ ప్లస్ డిజిట్ నెంబర్ 0 ఉంది. 0 అని 10 ఉంది కనుక 10 డివిజిబుల్ అవుతుంది. Tests of divisibility divisible by 11. If a number is divisible by 11, the differences between sum of its digits at odd places and sum of its digits at even places is 0 or divisible by 11. అంటే మనకి ఏం చేయాలంటే ఆడ్ ప్లేస్లో డిజిట్స్ సమ్ చేయాలి. 7, 4, 5 అండ్ 9 ఇది సమ్ ఎంత వస్తుంది? ఆడ్ ప్లేస్లో డిజిట్ సమ్ 7 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 9 మైనస్ ఈవెన్ ప్లేస్ లో డిజిట్స్ సమ్ 1 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 2 7 ప్లస్ 4 11 ప్లస్ 3 14 ప్లస్ 9 23 మైనస్ 1 ప్లస్ 5 6 ప్లస్ 4 10 ప్లస్ 2 12 23 మైనస్ 12 అంటే 11. డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 11 వచ్చింది. 11 వచ్చింది కనుక ఈ నెంబర్ అనేది గివెన్ నెంబర్ డివిజిబుల్ బై 11.